మాట్లాడకండి అదండి రాదండి మీకేమంతా మేము మాట్లాడండి గారు మాట్లాడుతున్నాను ఇప్పుడే మాట్లాడండి చెప్పండి నేనేం చేస్తున్నా నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడండి वाले वाले आप करो सर करने के बाद करो आते हैं గవర్నమెంట్ అయితే రీసెంట్ కూడా కాదు కదా సార్ మరి రీసెంట్ కూడా కాదు కదా రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి వేరే నంబర్ పెట్టి నంబర్ వేరే నంబర్ పెట్టి ఈ నంబర్ ఈ సర్వే నంబర్ ఈ భూమి అని చెప్పేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూసీలో జియాగుడ కమేలా బ్యాక్ సైడ్ అంటే డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడ్ ఇదివరకే ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే మూసీలోనే మట్టి పోస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే ఉద్దేశంతో సరే ఆ రోజు నేను మూసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కూడా వచ్చి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా కంటిన్యూ అదే చేయడం కాకుండా మళ్ళీ రెగ్యులర్గా కూడా మా ఆర్ఐ వాళ్ళని కూడా పంపించాం. ఇది కన్స్ట్రక్షన్ చేయకండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ మూసీ ఎంఎఫ్ఎల్లో కూడా వస్తుంది అని చెప్పి. అయినప్పటికీ కూడా కంటిన్యూగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ అధికారులు ఏం చేస్తారులే మా ఇష్టం వచ్చినా మేము చేయొచ్చు అన్న దారిలో కొంతమంది స్థానిక నాయకులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. ఆ విధంగా దాని మీద మేము కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇదంతా కూడా మూసీలోనే వస్తుంది, ప్రభుత్వ స్థలం అని చెప్పే ఉద్దేశంతో దీన్ని ఇవాళ తీసేయాలనే ఉద్దేశంతో ఇవాళ తీసేస్తున్నాం. కఠినలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కఠిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయి ఇప్పుడైతే రాలేదు. ఒకరిద్దరు ఎవరో గోపి అని ఒక యాదగిరి అని చెప్పి ఇద్దరు పేర్లు మా ఆర్ఐలు ఐడెంటిఫై చేశారు. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే లిఖితపూర్వకంగా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తారు. సార్ ఇలాంటి ప్రతి ఒక్క జాగాలో జరుగుతున్నాయి కదా, ఇది మీరు అంటే లాస్ట్ టైం కూడా రాజేంద్ర నగర్ ఏరియా మూసీ పరివాహక ప్రాంతం ఏదైతుందో దాన్ని స్పెషల్ డ్రైవ్ లాగా నేను పెట్టాను. స్పెషల్ డ్రైవ్లో అంటే బుద్ధివెల్లో కూడా చాలా వరకు తీసేసాం. మళ్ళీ కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అది కూడా మళ్ళీ ఒకసారి రౌండ్ మా పీడీ మూసీ ప్రాజెక్టు ప్లస్ ఇవాళ కూడా ఇరిగేషన్ డీ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ స్ట్రక్చర్స్ అవుతున్నాయో అవి కూడా తీయడానికి ప్రయత్నిస్తాం. లేదు స్టార్టింగ్ ఆపినాము, నేను స్వయంగా వచ్చాను ప్లస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూసీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇద్దరం కూడా చెప్పినాం. అయినా కూడా కడుతున్నారు అనేది ఉంటే మళ్ళీ మా ఆర్ఐన్ వాళ్ళని కూడా పంపినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు కట్టింది కాబట్టి వాళ్ళు తీసేయాల్సి వస్తుంది. కేసులు పెడదామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్దర్గా వస్తే మాత్రం మా కలెక్టర్ గారు చెప్పి పీడీ యాక్ట్ ప్రపోజ్ చేస్తాం. ఐ మాలతి అండి, డిప్యూటీ కలెక్టర్ ఫ్రమ్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి, ఇది మూసీలో ఉంది. ఇంతకుముందు అది బేస్మెంట్ 1.5 months బ్యాక్ మేము వచ్చినప్పుడు కూడా అది మూసీలో మొత్తం బేస్మెంట్ వేస్తున్నారు, ఇది రాంగ్ అండి అని చెప్పనని దాన్ని డెమాలిష్ చేసి దాన్ని తీసివేసి వెళ్ళటం జరిగింది.
కానీ మళ్ళీ వితిన్ 1 మంత్ లోపల ఇది క్లియర్ గవర్నమెంట్ ల్యాండ్లో ఇలాగ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గౌట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్స్ చేస్తే మూసీలో ఖచ్చితంగా తీసేస్తారు. తహసీల్దార్ గారు, పోలీసు ప్లస్ ఇరిగేషన్, మేము నలుగురం కలిసి విత్ కోఆర్డినేషన్ తోటి వీఆర్ డూయింగ్ దిస్ వర్క్ అండి. కఠిన పనులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో చెప్పామండి దట్ క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున. గవర్నమెంట్ ల్యాండ్లోకి రావటం అనేటువంటిది ఇక్కడ కూడా చూడండి ఒక పెద్ద వాలే కట్టేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళ మీద ఎవరైతే చేశారో వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. తెలియదండి మాకు, రెవెన్యూ వాళ్ళు దాన్ని చేస్తారు. ఖచ్చితంగా తీసుకొని కొందరి మీద పోలీస్ కేసు కూడా మా ఈగా బ్లాక్ చేశారు. దాన్ని పోలీస్ కేసు లాక్ చేసి ఎవరు ఏంటనేది వాళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకుంటారు. గతంలో నెక్స్ట్ కడితే ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? ఇప్పుడు మా ఎండి గారి దృష్టిలో ప్లస్ హైయర్ అఫీషియల్ దృష్టిలో పెడతామండి. వాళ్ళు ఇప్పుడు దీని మీద ఏమైతే యాక్షన్ చెప్తారో దాని ప్రకారం వీళ్ళు